హాయ్ పిల్లలు, ఎప్పుడూ చెప్పుకునే ఒక పాత కథని మనం మరోసారి చెప్పుకుందాం. సరేనా? అయితే వినండి. అనగనగా ఒక రాజు. ఆ రాజు చెరువుకెళ్ళి చేపలు పట్టాడు. అతనికి 7 చేపలు దొరికాయి. ఆ చేపలు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక రాజు ఆ చేపల్ని ఒక చోట ఎండబెట్టాడు. మరునాడు వచ్చి చూసేసరికి అందులో ఒక చేప ఎండలేదు. రాజుకు ఆశ్చర్యం వేసింది. చేప చేప ఎందుకు ఎండలేదు అని అడిగాడు రాజు. దానికి ఆ చేప చెప్పింది, గడ్డిమోపు అడ్డం వచ్చింది, అందుకని నేను ఎండలేదు అని. గడ్డిమోపు గడ్డిమోపు ఎందుకు అడ్డం వచ్చావు అని అడిగాడు రాజు. దానికి ఆ గడ్డిమోపు చెప్పింది, ఆవు మేయలేదు, అందుకని నేను అడ్డం వచ్చాను అని. ఆవు ఆవు ఎందుకు మేయలేదు అని అడిగాడు రాజు. అప్పుడు దానికి ఆవు చెప్పింది, పశువుల కాపరి నన్ను మేపలేదు, అందుకని మేయలేదు అని. పశువుల కాపరి ఎందుకు మేపలేదు అని అడిగాడు రాజు. దానికి అతను చెప్పాడు, పిల్లవాడు ఏడ్చాడు, అందుకని మేపలేదు అని. పిల్లవాడు పిల్లవాడు ఎందుకు ఏడ్చావు అని అడిగాడు రాజు. దానికి చీమ కుట్టింది అని బదులిచ్చాడు పిల్లవాడు. చీమ చీమ ఎందుకు కుట్టావు అని అడిగారు రాజు. అప్పుడు చీమ చెప్పింది, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని. హహహ, ప్రతి తప్పుకు ఒక కారణం ఉంటుంది, అదే ఈ కథలో నీతి చెప్పాడు రాజు.